మళ్ళీ ఓ కొత్త కాన్సెప్ట్తో బయలుదేరారు సీఎం చంద్రబాబు గారు. ప్రజలు ఎవరో సంపద వాళ్ళే సృష్టించుకోవాలని ఆయన చెప్పినట్లు చేస్తే సంపదే సంపద అని ఈతబోధ చేస్తున్నారు. అదేటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, ఏటున్నాయి సార్ ఈ వారం విశేషాలు? తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం అంటేనే ఉద్యమాల గడ్డ. అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. దానికి కారణం ఏతంటారు? దానికి వాళ్లే కదా కారణం, మీరు కూడా కారణం. ఇది ఎక్కడ సోద్యం అండి బాబు, మీరు అభివృద్ధి చేస్తామంటే అలాగని వద్దన్నారా ఏంటి? ఈ జిల్లాలో ఎక్కువ ఉద్యమాలు చేస్తారు గాని అభివృద్ధికి మాత్రం ముందుకు రారు. వై? ఐ ఆల్సో ఆస్కింగ్ వై క్వశ్చన్ మార్క్. ఐ వాంట్ ఆన్సర్ గురువు గారు. ఏదైనా కానీ ఇద్దరు షాక్ కూడా ఇవ్వాలి. కొంపదీసి కరెంటు షాక్ ఏమన్నా ఇస్తారేంటి జిల్లా ప్రజలకి? షేక్ చేయాలి. ఈ షాకులేంటి షేకులేంటి? అసలు ఇప్పుడు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు గురుగారు? ఆ షేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. షేక్ 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 ఆడిస్తాను రా. ఈ సాకులు షేకులు తర్వాత కానండి, ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అని అన్నారు. ఇంకెప్పుడు సృష్టిస్తారు సార్ సంపద? పిల్లలి సంపద. ఏటన్నారు ఇప్పుడు? పిల్లలి సంపద. ఓయమ్మో, నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఇంతకీ ఏటా నిర్ణయం? మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. ఆ, 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. అంటే ఇప్పుడు ప్రజలందరూ పోటీ పడి పిల్లల్ని కానీ ఎవల సంపద వాళ్ళే సృష్టించుకోవాలంటారు, అంతేనా? మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? ముందా ఆడబిడ్డనిది ఎప్పుడు ఇస్తారో చెప్పండి సార్ వాళ్ళకి. పాపం మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. ఆ, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. అంటే ఇంతకాలం తమరు సంపద సృష్టిస్తా అన్నారు, అంటే దాని అర్థం ఇదా? బాగుంది సార్.